వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు జ్ఞానపీఠం. అనగనగా మీరాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో విష్ణు శర్మ అనే గురువు ఉన్నాడు. ఆ గురువుకి చాలా విద్యలు వచ్చు. అయితే ఒకరోజు ఒక రాజు విష్ణు శర్మని పిలిపించారు. ఆ రాజుకి 4 కొడుకులు ఉన్నారు. ఆ రాజు కుమారుల పేర్లు రవివర్మ, ప్రతాపవర్మ, కీర్తివర్మ, కిషోరవర్మ. ఈ 4 చాలా తెలివి కల్లవారు. కానీ రాజు ఏం చెప్పాడంటే వీళ్ళలో ఒక లోపం ఉంది అని చెప్పాడు విష్ణు శర్మకి. ఆ లోపం ఏంటంటే, నా కుమారులు అంటే కొడుకులు అన్నమాట. నా కొడుకులు ఏ పనైనా చాలా ఉత్సాహంతో మొదలు పెడతారు. కానీ కొంతసేపు అయ్యాక ఆ పని మీద చిరాకు విసుగు వచ్చి ఆ పనిని ఆపేస్తారు చెయ్యకుండా అని రాజు విష్ణు శర్మకి చెప్పాడనమాట. ఈ లోపం మీరు సరిదిద్దగలరా అని రాజు విష్ణు శర్మని అడిగాడు. అప్పుడు విష్ణు శర్మ, నువ్వేమి దిగులు పడకు రాజా, నేను వాళ్ళ లోపాన్ని సరిదిద్దుతాను అని విష్ణు శర్మ రాజుకి చెప్పాడు. విష్ణు శర్మ ఈ 4 శిష్యులని తీసుకొని తన ఆశ్రమానికి చేరుకున్నాడు. మరుసటి రోజున అంటే తర్వాత రోజు ఉదయం శిష్యులు లేచాక విష్ణు శర్మ 4 శిష్యులని ఒక స్థలానికి తీసుకెళ్ళి శిష్యులకి ఏం చెప్పాడంటే, ఈ స్థలంలో మీరు తవ్వడం ప్రారంభించండి అని విష్ణు శర్మ తన శిష్యులకి చెప్పాడు. అలాగే గురువుగారు అని ఆ 4 తవ్వడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత విష్ణు శర్మ తన శిష్యుల దగ్గరికి వచ్చి, మళ్ళీ తవ్వండి నాయన అని వేరే స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ తవ్వడం ప్రారంభించారు. మళ్ళీ కొంచెం సమయం గడిచాక తన శిష్యుల దగ్గరికి వచ్చి, మళ్ళీ తవ్వండి నాయన అని వేరే స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ తవ్వడం ప్రారంభించారు. మళ్ళీ కొంచెం సమయం గడిచాక ఆ శిష్యులకి చాలా విసుగు వచ్చింది. 4 ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఏంటి గురువు గారు, కాసేపు ఒక చోట తవ్వి మళ్ళీ వేరే స్థలానికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తవ్వడం ప్రారంభించమంటున్నారు. ఇలా కొంచెం కొంచెం తవ్వుకుంటూ పోతే మనం ఒక పెద్ద గుంట తవ్వేది ఎప్పుడు, ఇది అయ్యేది ఎప్పుడు అని శిష్యులు మాట్లాడుకుంటున్నారు. విష్ణు శర్మ తన శిష్యులని పిలిచాడు. అప్పుడు శిష్యులు విష్ణు శర్మ కూర్చున్న చోటికి వచ్చారు. ఏమడిగాడంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యిందా మీరు చేసే తప్పు? ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో ఆ పని పూర్తయ్యే వరకు ఆ పనిని వదలకూడదు. మీరు అన్నది సరైనదే నాయన. నేను మీకు ఏమి చెప్పాను? ఒక స్థలంలోకి తీసుకెళ్ళి ఇక్కడ తవ్వమని చెప్పాను. కాస్త సమయం గడిచాక మళ్ళీ ఇంకో స్థలంలో తవ్వడం ప్రారంభించమని మళ్ళీ చెప్పాను. మళ్ళీ కాస్త సమయం అయ్యాక ఇంకో స్థలానికి తీసుకెళ్ళి తవ్వడం ప్రారంభించమని మళ్ళీ చెప్పాను. అప్పుడు మీరేమన్నారు? ఇలా కొంచెం కొంచెం తవ్వుకుంటూ పోతే ఈ పని అయ్యేది ఎప్పుడు అని అన్నారు కదా. మీరు చేసే తప్పు మీకు అర్థమయ్యింది. ఇప్పుడు ఏదైనా పని ప్రారంభించినప్పుడు అది పూర్తయ్యే వరకు మనం ఆపకూడదు అని విష్ణు శర్మ తన శిష్యులు చేసే లోపాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రోజు నుంచి ఆ 4 శిష్యులు ఏదైనా పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు ఆపలేదు. ఈ శిష్యులు తమ రాజ్యానికి వెళ్ళారు. తన కొడుకులలో మార్పుని చూసి సంతోషపడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో అది పూర్తయ్యే వరకు మనం అంతే ఉత్సాహంగా ఉండాలి. పని పూర్తయ్యాకనే మరో పనిని మొదలు పెట్టాలి. కొన్ని పనులు కావు, అది వేరే విషయం. మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం చెయ్యగలిగినంత చేసి చెయ్యలేనప్పుడు మిగతాది భగవంతుడిపై వదిలేయాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.